విధమైన గొప్పనామానికి స్తోత్రం తండ్రి. ఈ సేవకుల చిక్కన ప్రకారం వివాహము ఘనమైనది, ఈ భూమిలో అనేక కార్యముల కంటే గొప్పదినైనా ఈ దాసుల ద్వారా చక్కగా మా మధ్య మాకు మీరు బోధించినందుకై స్తోత్రం. వారు ఎలా ఉండాలో ఈ దాసుల ద్వారా హెచ్చరిక చేసినందుకై స్తోత్రం. వినిచిన వాక్యాన్ని వారిద్దరు గైకొని ఆ విధంగా జీవించినట్లుగా సహాయం చేయమని, ఆయన వివాహ వ్యవస్థను దీవించమని, జరగబో కార్యాలను మీరే దీవించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యం పరిశుద్ధుడా జీవగల తండ్రి, గోప్రభా నీ సన్నిధి కాంతితో దీనదాసులను వివాహాన్ని జరిపిస్తుండగా ప్రతి మాట ప్రతి కార్యాన్ని మీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీకు మహిమకరంగా మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తూ యేసువే నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మాగున్న గారు వచ్చి ఈ వివాహాన్ని కార్యక్రమాన్ని జరిపిస్తారు. హల్లెలూయా. చెప్పండి, సంతోషంగా గట్టిగా చెప్పండి. వివాహ కార్యక్రమానికి వచ్చినవాడు, ఈ వివాహ కార్యక్రమానికి వచ్చిన వాడు సంతోషంగా ఉన్న గట్టిగా చెప్పండి. మొత్తానికి బయట బయలుదేరుతుంది, గట్టిగా చెప్పి వదిలేట్లేదు. మంచిది. ఇంతవరకు చక్కగా మనం చక్కటి మాటలు, వాక్య సందేశం, హెచ్చరికలు ఇవన్నీ మనం విన్నాం. కొద్దిసేపట్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి క్లోజ్ చేసుకొని ఎవరి వారి గ్రామానికి ఎవరి నివాసానికి బయలుదేరి వెళ్తాం. ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. పిలువబడిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ఏర్పరచబడిన వాళ్ళు అంటే వారి బంధువులు, ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దయచేసి గమనించండి. సహోదరుడు సురేంద్ర బాబు, సీమోన్ అనే వాడు, ఎం ప్రీతి అనే కన్యకను దైవ సేవకులుగా మేము వీరికి వివాహం చేయడానికి ప్రభుత్వాలు మాకు ఇచ్చినటువంటి పట్టాలు బట్టి, లైసెన్సులు బట్టి హొసన మినిస్ట్రీస్ తరఫున ఈ వివాహం కార్యక్రమం జరపడానికి ప్రభుత్వం దయచేసింది. సహోదరుడు సీమోన్, సహోదరి ప్రీతిని దైవ సేవకులుగా, పెద్దలుగా, తోటి సేవకులుగా ఈ వివాహం కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. ఈ వివాహం జరిపించుకోవడానికి తగిన హేతువు ఏదైనా కారణాలు ఉండే వల్ల ఈ వివాహం జరపకుండా ఆప్ చేస్తాం. అందుకని మీరు గమనించి నేను చెప్పే మాటలు విని అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు తెలియపరచవచ్చు. మొదటిసారిగా నేను ప్రకటన చేస్తున్నాను. సహోదరుడు సీమోన్, సహోదరి ప్రీతి, వీరిద్దరిని వివాహం జరిపిస్తున్నాం. ఈ వివాహం కార్యక్రమం జరపడం ఎవరికైనా ఇష్టం లేకపోతే మీరు చేతులెత్తి చూపించవచ్చు. వివాహం జరగడం మాకు ఇష్టం లేదు పాస్టర్ గారు, మాకు తెలియకుండా చేస్తున్న ఏదైనా కారణాలు ఉంటే మీరు చేతులెత్తి చూపించవచ్చు. రెండోసారి సహోదరుడు సీమోన్, సహోదరి ప్రీతి వీరిని వివాహ కార్యక్రమం జరిపిస్తున్నాం. ఏదైనా హేతు తగిన కారణాలు ఏదైనా ఉన్నా మీరు తెలియపరచవచ్చు. మూడవసారి సహోదరుడు సీమోన్, సహోదరి ప్రీతిని దైవ సేవకులుగా నేను వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాను. ఏదైనా తగిన హేతు కారణాలు ఉన్నాయన్నా మీకు తెలియపరిస్తే ఈ వివాహ కార్యక్రమాన్ని ఆఫ్ చేస్తాను. ఓకే, మీరు ఎవరు చేతులు ఎత్తలేదు, అందరూ మౌనంగానే ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటికీ ఇంకా మౌనంగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళిద్దరు కొట్టుకున్నా, తిట్టుకున్నా, అత్తగారి ఇంటికి వచ్చినా మీరు మౌనంగానే చూస్తుండే పోవాలి. ఓకే, దయచేసి వీళ్ళిద్దరు వివాహం జరిపించవచ్చు, మాకేం అభ్యంతరం లేవు అనుకున్న వాళ్ళు మీరు చేతులెత్తి చూపించండి. తెలుగు అర్థమవుతుందా? ఓకే, చేతులు ఎత్తండి. ఇద్దరు నన్నేమనుకున్నాడు, చేతులు ఎత్తండి. సంతోషంగా పెళ్ళికి వచ్చారా? పెళ్ళికి కదా వచ్చింది.
పెళ్ళిపోయిన తర్వాత మనం తినేది అందుకే చేతులు ఫోటోలు తీసుకోకండి. వీళ్ళే మనకు సాక్ష్యాలు, ఎందుకంటే వీళ్ళే కదా బలంగా చేతులు ఎత్తారు. ఓకే, మంచిది. మనమందరం కలిసి కష్టపడి వాక్యాన్ని విన్నాను. మనం ఎన్ని చేసినా వాళ్ళిద్దరు చేతులు ఎత్తలేదు. మనమందరం చేతులు ఎత్తి అది పెళ్లి చేయాలని ఇష్టపడి అంగీకరించు, కానీ వాళ్ళిద్దరు చేతులు ఎత్తలేదు. వాళ్ళిద్దరు విషయం ఏంటో కనుక్కోండి. వాళ్ళిద్దరు లేసి నిలబడతారు. వాళ్ళిద్దరు ప్రీతిని భార్యగా పెళ్లి చేసుకొని ఇతరులు వాళ్ళక ఆమెను మాత్రమే హత్తుకొని ముందుగా ఎవరు నన్ను చూసుకుంటే నన్ను చూసుకుంటే ఆమె పెళ్లి చూసి చెప్పాలి. హత్తుకొని ఉంటావా? ఉంటాను. సీమోని నేను పెళ్లి భర్తగా చేసుకొని ఆయన మాత్రమే హత్తుకొని ముందువా? గట్టి చెప్పండి. నాకు రావాలి. ఒక మంచిది. అమ్మాయికి ఇచ్చేవాడు తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు. ఆయన ముసుగు తీసి ఆ తర్వాత చూసి మనకి చెప్తే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ముందు తీసి అమ్మాయి కాదని చూసిన ఫాస్ట్గా చెప్పారు కదా, ఆల్రెడీ 2 సార్లు వెళ్ళేవాళ్ళ, 3వ సార్లు ముచ్చటగా ఇప్పుడు చూడాలన్నమాట. చిన్న ముసుగు తీసి చూసి అమ్మాయి కాదు చెప్పు, అది చూడాలి ఒకసారి. నీ ముఖము మనోహరము, నీ స్వరం మాధుర్యము, నీ పాదాలు అపందిమయము. యేసయ్యా నా ప్రాణప్రియుడా, మనగణన నిన్ను వీక్షణమైన సీమోను ఆంతోని గారు. అబ్బాయికి ఏమవుతాడు? కొడుకు సిమోన్. మీ కుమారుడైన సిమోనుకి ప్రీతి అనే సహోదరి ఈ కన్నికను మీ కుమారుడికి భార్యగా మీ కోడలుగా చేసుకోవటం మీకు ఇష్టమేనా? ఇష్టమైతే మీ చేతులు అయితే చూపించాలి. ఫోటో తీసుకున్నాను. అమ్మ మీకు పట్టుకో, అటు చూడు, ఫోటోకి వెళ్ళి చూడు. ఓకే, మంచిది. ఇష్టమేనా? ఇష్టమే. ఓకే, గట్టి చెప్పు. అయ్యగారు, ప్రీతి అనే కన్యక మీకు ఏమవుతారు? కుమార్తె. మీ పేరేంటి? శాంతరాజు గారు. ప్రీతి అనే మీ కుమార్తెకు భర్తగాను నీకు అల్లుడుగా చేసుకోవటం మీకు ఇష్టమేనా? ఇష్టమే. చేతి చూపించు. ఓకే, ఫోటో తీసుకో. అమ్మగారి కూడా ఇవ్వండి సార్. అమ్మ మీకు కూడా ఇస్తున్నానా? ఓకే, చేతి చూపించు సార్. నేను ఫోటో తీసుకుంటాను. మైక్లో చెప్పాలి కదా, తర్వాత నాకు చెప్పలేదు, అడగలేదు భాష అనుకోవాలి. ఓకే, మంచిది. అమ్మాయి చేపట్టుకోండి. కొంచెం కుడి చేపట్టుకోండి. అమ్మాయి కుడి మన బంధము అనుబంధము అనుబంధము
ఓకే, సీమోను నేను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మరణము మనం వేరు చేయ వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కన్నికైనను లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని మైకలు చెప్పాలి, నిన్ను ప్రేమించి సంరక్షించుకొనుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని సంఘము ఎదుటను దైవ సేవకుల ఎదుటను పెద్దల ఎదుటను చేతులెత్తి ప్రమాణము చేయుచున్నాను. ఎత్తలేదు చెయ్యి. ఓకే, ప్రీతి అను నేను సీమోనను నేను. అమ్మ వినపడుతుందా? అయ్యా వాళ్ళు అందరూ అడుగుతున్నారు, వినపడుతున్నారు. అబ్బాయి గట్టిగానే చెప్పాడు, అందుకే సంఘటన కాదు. ఓకే, ప్రీతి అను నేను సీమోనను నేను ఇది మొదలుకొని మరణము మనకు వేరు చేయ వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమియందును కలిమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుకొనుటకై నీకు లోబడి నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిస్తున్నది సంఘము ఎదుటను సేవకుల ఎదుటను పెద్దల ఎదుటను చేతులెత్తి ప్రమాణం చేయుచున్నాను. ఏమని ప్రమాణం చేసావు చెప్పాలి. సహాయం ఏం తీసుకొచ్చావు? తెచ్చావా? వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఒక ప్రార్థన చేస్తా. నేమకంలో సేవ చేస్తున్న పెళ్లి కుమార్తెకు నేను ధరిస్తుండగా మీ కృప చేత బిడ్డను నింపండి, జ్ఞానము వేకరించి గుణవతి అయిన భార్య దొరుకుతా అడుగులాంటి ముత్యము కంటే శ్రేష్టమైనది నేను ఈ మాట చదివించిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తన భర్త ధరిస్తూ ఉండగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నింపమని సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీరు ఇటుపక్క తిరగండి అమ్మా. కుమారుడు తెలిసిన పెళ్లి కుమారుడికి తాలిబొట్టు ధరిస్తూ ఉన్నారు. మధ్య చూడాలనుకున్నవారు బయట వస్తే లోపలికి వచ్చి చూసి సంతోషపడవచ్చు. చప్పట్లు కొట్టి పెళ్లి కుమారుని ఇప్పుడు కాదు, చాలా అది కట్టుతారు. అదే కదా ఇంత ఓకే అయిపోయింది. స్మైల్ నవ్వడం లేదు, అందుకే నా జీవిత భాగస్వామి నీవు జ్ఞానముతో కనవేసుకున్నావు. నా జీవిత భాగస్వామి జ్ఞానముతో కనవేసుకున్నావు. ప్రేమ
కాలు పెట్టి పట్టుకో. అటు చూడాలి, సరే. ఇటు చూడాలి. ఓకే, నిత్య ఇద్దరు నిత్య నిబంధనకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింప చేయుచున్నాను మరియు నా శరీరంతో నేను గణపరిచి ఎవరిని నా శరీరంతో నేను గణపరిచి నా ఆస్తి అంతటిలో ఎవరి ఆస్తి అది ఇంకా మీద నీ ఆస్తి ఆమెకు అది కాదు. నా ఆస్తి అంతటిలో నేను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఎవరిని నన్నా? ఓకే, మంచిది. మైక్ ఇచ్చేసి. స్థిరమైన ప్రేమకు కొంచెం సౌండ్ కొంచెం కొంచెం అమ్మాయి వాళ్ళు కొంచెం అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి. అబ్బాయి లోకల్ ఇక్కడ, అమ్మాయి నాన్న లోకల్, అమ్మాయిని కొంచెం ఎంకరేజ్ చేయాలి. మేము మాట్లాడుతున్నాం. ఓకే, మంచిది. నిత్య నిబంధనకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింప చేయుచున్నాను మరియు నా శరీరముతో నేను గణపరిచి నీ ఆస్తి అంతటిలో ఎవరి ఆస్తి? ఆయన ఆస్తి కాదు, నా ఆస్తి అంతటిలో నేను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఇప్పుడు నీకున్న సర్వస్ హక్కు ఆయనకుంది, ఆయనకున్న హక్కు